చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ధరణి సమూల ప్రక్షాళన, దేశానికి ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం, యాచారం తిరుమరగిలి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు, గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ, శాస్త్రీయ విధానాల్లో భూములు ఆస్తుల విలువ సవరణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అట. సో దేశానికే ఆదర్శంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తారట. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచి ఉంటే స్వీకరిస్తాం, ప్రజలకు నష్టం జరిగేలా ఉంటే మాత్రం తిరస్కరిస్తాం. ధరణిలో నష్టం జరిగిందన్నది వాస్తవం కాబట్టే మార్పులు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్తో ప్రజలను, ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే అభద్రతకు ఆందోళనకు గురి చేసిందో ధరణి కూడా అంతే. 100% అందులో డౌట్ లేదు. ధరణి రద్దు చేయాలా, ప్రక్షాళన చేయాలా, బంగాళాఖాతంలో ఎత్తేస్తాం, ఇవన్నీ మీరు ఎలక్షన్స్కి ముందు చెప్పిన మాట. నేనేమంటున్నానంటే ధరణి ద్వారా ప్రధానంగా నష్టపోయింది ఎక్కడ? చాలా జాగ్రత్తగా గమనించాలి. 1971 పాస్బుక్ యాక్ట్. ఈ 1971 పాస్బుక్ యాక్ట్లో సెక్షన్ 26, ఈ సెక్షన్ 26ని కేసీఆర్ ఎత్తేసిండు. ఈ సెక్షన్ 26ని తీసేయడం ద్వారా తెలంగాణలో ఉన్న దళిత, గిరిజన, బీసీలు, అత్యంత వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ భూములను కోల్పోయారు. ఈ సెక్షన్ 26ని తీసేయడం ద్వారా ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ తర్వాత పేద ప్రజలకు వచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ సెక్షన్ 26ని ఎప్పుడైతే తీసేసిండో మొత్తం విదేశాల్లో ఉన్న దొరలు, హైదరాబాద్ నగరాల్లో నివసిస్తున్న దొరలంతా వచ్చి మళ్ళీ ఆ భూముల మీద పడ్డారు. కొన్ని లక్షల ఎకరాల భూములు పేద ప్రజలు కోల్పోయారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు ధరణిని రద్దు చేస్తాం, ధరణిని ప్రక్షాళన చేస్తాం అంటున్నారు. మొన్న రీసెంట్గా ఎవరైతే ధరణి కమిటీ సభ్యులు ఉన్నారో కోదండరెడ్డి గారు, లచ్చిరెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో వీళ్ళంతా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ సలహాలు ఏంటో చెప్పండి అన్నారు. దాదాపు 20-25 మంది వ్యవసాయానికి సంబంధించిన అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ కానీ, సారంపల్లి మల్లారెడ్డి గారు సిపిఎం లీడరు, ఆయన ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఎవరైతే గ్రౌండ్లో తిరుగుతారో వ్యవసాయం, అగ్రికల్చర్ దానిపైన, రైతుల వాటిపైన, వాళ్ళందరినీ పిలిపించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు మూకుమ్మడిగా ఒక విషయాన్ని ప్రధానంగా వాళ్ళు ఒక 20-25 డిమాండ్స్ పెడితే రిక్వెస్ట్లు చేస్తే అందులో ప్రధానమైన డిమాండ్ ఇదే: మీరు దీన్ని పునరుద్ధరించినంత కాలం మీరు ప్రజలకి న్యాయం చేయనట్టే లెక్క. మరి ఆ దమ్ము, ఆ సత్తా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉందా, రేవంత్ రెడ్డికి ఉందా? ఏం చేస్తారని చెప్పాలి మీరు. వాళ్ళు ఫస్ట్ పెట్టిన డిమాండ్ ఇదే: ఈ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయండి, అప్పుడే మళ్ళీ ఆ ప్రజల చేతిలోకి భూములు వస్తాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఎలక్షన్స్కి ముందు పేద ప్రజల భూములని కొల్లగొట్టింది కేసీఆర్ ఫ్యామిలీ, ఆ భూములు మళ్ళీ మేము తిరిగి మీకు మీ చేతిలో పెడతామని రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఎలక్షన్స్కి ముందు. ఇదే మార్పు. ఇది చేస్తేనే మీరు మార్పు చేసినట్టు అవుతుంది. మేము చట్టాన్ని తీసుకొస్తే ఏం చేసుకోవాలా? చట్టాన్ని ఏం చేయాలా అంటే మీరు చెప్తారు ఏంటంటే పోయిందేదో పోయింది, ఉన్న భూమిని మనం కాపాడుకోవాలని ఏమైనా చెప్తున్నారా? అట్టెట్లయితుంది? పోయిన భూమి ఎట్లా పోతుంది? ఏ రకంగా మీరు పేద ప్రజలకి పోయిన భూమిని తీసుకొచ్చి ఇస్తారు? ఎంత ఇప్పుడు కమిటీ చేసిరు కదా నవీన్ మిట్టలు, ఆ కింద కమిటీ, ఇదంతా ఏం రీసెర్చ్ చేసింది, ఏం ఎంక్వైరీ చేసింది? ఎన్ని వేల ఎకరాల భూమిని మీరు తిరిగి స్వాధీనం చేసుకున్నారు? ఎన్ని వేల ఎకరాలు గుర్తించారు? కనీసం అదన్నా చెప్పండి. ఈ ధరణి పేరుతో గతంలో కేసీఆర్ ఏదైతే చేసిండో మీరు ఈ దాని మీద మొత్తం ప్రక్షాళన చేయాలని అంటే మేము ఇప్పుడు చెప్పింది చేయాలి. ఇప్పుడు చెప్పింది చేస్తారా?